తగ్గించాలి పెట్రోల్ ధరలు తగ్గించాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. తగ్గించాలి, తగ్గించాలి. జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మోహన్ నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలి. పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలి. పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలి. పెంచిన రేటు వెంటనే తగ్గించాలి. డీజిల్ పెట్రోల్ పై పెంచిన రేటు వెంటనే తగ్గించాలి. తగ్గించాలి, తగ్గించాలి. మూడో బిడ్డ అయితే 30,000 వేస్తా, నాలుగో బిడ్డ వేస్తే 40,000 వేస్తా. అంటే 30,000తో 40,000తో బిడ్డను చదివించేసి పెద్దవాళ్ళని చేసి ప్రయాసం చేసే కార్యక్రమం ఉంటుందా? ఆయన ఇప్పుడేమి ఆయన కొడుకు ఉన్నాడు, కొడుకు కనొచ్చు కదా. ఆయనకి ఒకే కొడుకు ఉండాలి, ఆయన కొడుక్కి ఒకటే కొడుకు ఉండాలి. రేపు ఆయన మనవడికి కూడా ఒకటే కొడుకు కావాలి. ఆయన మాత్రం పెంచరు, రాష్ట్రంలోని ప్రజలు మాత్రం ఇప్పుడు బిడ్డ పిల్లలు కలాలి. అంటే చెప్పేదానికి సిగ్గుకోలేదు. పొదుపు చేయమంటున్నాడు. పొదుపు నువ్వు చేయకుండా నువ్వు చేయి. మరి అధికారులు చెప్తున్నాడు ఆఫీసులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఇప్పుడు ఆర్డీ ఆఫీస్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నాయా? ప్రభుత్వ ఆఫీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తాయా? ఏదో ప్రైవేట్ అంటే నడిపించేది ఏమో. ప్రభుత్వ ఆఫీస్ నడుస్తాయా? నడిపించమని చూద్దాం. అంటే చెప్పేదానికి చేసేదానికి పొంతం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్తానంటో ఇది ప్రధాన ఉద్దేశం. మరి చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా తొంగులో దొక్కి ఈ రాష్ట్రంలో ప్రజాపాలనను గాడికి వదిలేసేసి ప్రజల బాగోగులను గాడికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసి ఏదో వరా కొర కొత్త పేర్లు పెట్టి అది కూడా ఇస్తానని ఇవ్వకుండా చేసే కార్యక్రమాన్ని రాష్ట్రం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరిగేది అరాచకం, దోపిడీ, దౌర్జన్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం. ఇది తప్ప ఇంకెక్కడ కాదు. మరి రాష్ట్రం అంతా కూడా గ్రావెల్ దోపిడీ జరుగుతూ ఉంది, ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, రేషన్ బియ్యం దోపిడీ జరుగుతూ ఉంది, మందు విచ్చలవిడిగా వస్తూ ఉంది, ఏటీఎంలో దొరకంటే మందు అవుతా ఉంది. మరి కాల్ చేస్తే ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చే కార్యక్రమం ఉంది. మరి ఆ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని కూడా వీళ్ళే తగ్గిస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే ఎమ్మెల్యేలకు అందరికి వాటా, ఎమ్మెల్యేల కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాటా. మరి అందరినీ ప్రజల పైన వదిలిపెట్టారు. మీరు దోపిడీ చేయండి, మీ దేశం దోపిడీలో మాకు కూడా భాగం ఇవ్వండి అనే కార్యక్రమం. మరి సూలూరుపేట నియోజకవర్గానికి వస్తే ఈ సూలూరుపేట నియోజకవర్గంలో అవినీతి పెచ్చుమిరిపోయింది. మరి ఈ అవినీతిని మరి ఎవరు కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మరి ఎమ్మెల్యే గారు మాటలు చెప్తారు కానీ తనే ముందు ఇల్లు చక్కబెట్టుకొని పైన సమాజాన్ని చక్కబెట్టాలంటారు. మరి ఇంట్లో వాళ్ళే దొంగతనం చేస్తుంటే, ఇంట్లో వాళ్ళే దోపిడీ చేస్తుంటే, ఇంట్లో కుటుంబ సభ్యులే ఇసుక కానించి మట్టి కానించి గ్రావెల్ కానించి రేషన్ బియ్యం కూడా, పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యం కూడా ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు చేస్తున్నారంటే ఎంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. అని చెప్తారు, మీరు చెప్పండి, అధికారులు చెప్పండి, అధికారులు నిర్ణయం తీసుకుంటారని. ఏ అధికారి మీ మీద యాక్షన్ తెచ్చుకుంటారని చెప్పబడుతున్నా. ఎందుకంటే చేసేది మీరే. ప్రజలు ఏమేం చేస్తుంటే అధికారులు పోయి చేస్తారేమో కానీ మీ కుటుంబ సభ్యులే గాయాలు తగ్గుతుంటే, మీ కుటుంబ సభ్యులే ఇసుక తగ్గుతుంటే, మీ కుటుంబ సభ్యులే రేషన్ బియ్యం అమ్ముతుంటే మిమ్మల్ని పట్టుకోవాలి ఎవరు, మీ మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరు అని చెప్తా ఉన్నా. మీరు కలుగురండి, మీరు కట్టడి చేయండి, అధికారులకు మీరే కంట్రోల్ చేయండి. నేను చెప్తున్నా, మీరు చేయండి. మరి కడ మండలానికి సంబంధిస్తే మరి సృష్టి లేఅవుట్ ఒకటి ఉంది మా దగ్గర, కారు దగ్గర సృష్టి లేఅవుట్ ఉంది. సృష్టి లేఅవుట్లో రోజు గోడౌన్ నుంచే ఇంతకుముందు గతంలో ఒకటి అయ్యేది, రేషన్ బియ్యం ఏం చేస్తే మరి డీలర్లు కాడికి వెళ్తే డీలర్లు ప్రజలకు ఇచ్చేస్తే ఆ ప్రజలు జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై సంజీవన్న, జై సంజీవన్ నాయకత్వం, సంజీవన్ నాయకత్వం.
జెండాలు పట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ తగ్గించాలి తగ్గించాలి వచ్చాడా మాధవ్ వచ్చాడే సంజీవన్న వచ్చాడా మాధవ్ వచ్చాడే సంజీవన్న నాకు వచ్చారు 10 మంది లేరు. ఫెడరల్ ఇన్స్టిట్యూషన్ నేను అడిగాను. ఫెడరల్ ఇన్స్టిట్యూషన్ చేస్తున్నాను. నేను వచ్చేస్తాను బయట మేము మాత్రం అక్కడ ఏమన్నా మీకు పిన్ డ్రాప్ కూడా